మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ఆలోచన బీజేపీ చేస్తోందన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వరంగల్ పార్లమెంటు సన్నాహక స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మళ్లీ మోదీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని హెచ్చరించారు. డాక్టర్ వృత్తిలో కూడా తాను ప్రజాసేవ చేశారన్నారు అభ్యర్థి కడియం కావ్య. వరంగల్లో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యాయన్నారు కావ్య. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు. మహిళల కొరకు ప్రత్యేకంగా చేసిన ఒక కార్యక్రమం కూడా లేదు. పేద వర్గాలకు న్యాయం జరగాలి అంటే దళితులు, మైనారిటీ, క్రిస్టియన్లు, ముస్లిమ్స్ మహిళలందరూ కూడా భద్రంగా ఈ భారతదేశంలో జీవించాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే శరణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ కడియం కావ్య రాజకీయాలకు కొత్త. మొదటిసారిగా మీ ముందుకు మీ ఆశీర్వాదం కొరకు రావడం జరిగింది. ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే ఇది కడియం కావ్య గారికి రాజకీయంగా కలిసి వచ్చిన అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అదృష్టము ఫలితాన్ని ఇచ్చి రేపు మీ ముందుకు వచ్చి మీ ముంగిట ఉండి మీకు సేవ చేసే భాగ్యం కలగాలి అంటే డాక్టర్ కడియం కావ్యను మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. పనికి రాని వాళ్ళు, పసలేని వాళ్ళు, సబ్జెక్టు లేని వాళ్ళు, ఏం చేస్తామో ఈ ప్రజలకు చెప్పలేని వాళ్ళు చాలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. నేను ఆ చిల్లర మాటలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు పూర్తి విశ్వాసం కలుగుతున్నది. రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నది. డాక్టర్ కడియం కావ్య గెలవబోతున్నది. అసలు వాళ్ళకి వచ్చిన అవకాశాలను ఎలాగో వినియోగించుకోవాలి అని తెలియని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి గత 10 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా చేసి మొన్ననే 2 నెలల కింద ఓడిపోయిన్లు. మళ్ళీ ఇప్పుడు లోక్సభ బీజేపీ అభ్యర్థిగా వచ్చి రావడం నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు మాట్లాడడానికి పార్టీ విధానాలు లేవా? లేదా 10 ఏళ్ల నుంచి బీజేపీ చేసిన పనులు రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఏం లేవా? మీరు వచ్చి రాగానే కొత్తగా వచ్చిన అమ్మాయి మీద ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే గత 10 ఏళ్ళ మీ అనుభవం ఏమైనట్టు అని నేను ఆయనను ప్రశ్నిస్తున్నా. ఆరు రమేష్ గారిని. నేను ఆయన కిందనే పనిచేసిన, నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఆయన వర్ధనపేట నియోజకవర్గంలోనే మండల కేంద్రంలో నేను గవర్నమెంట్ ఉద్యోగిగా మొన్ననే రాజీనామా చేసిన. 6 ఏళ్ళు ఆయన ముందే ఉద్యోగం చేసిన. మరి అప్పుడు రాని కుల మత ప్రస్తావన ఇప్పుడెందుకు వస్తుంది అంటే ఆయనకి ఓటమి భయం పట్టుకుంది. లాస్ట్ బాల్ ఫస్ట్ వేసినట్టు ఎప్పుడో అనాల్సిన మాట ఇంకో రేపో ఎల్లుండో ఎలక్షన్ అన్నంగా మిగిలిపోయిన అన్ని మాట్లాడాల్సిన వ్యక్తిగత విమర్శలు ఇంత ముందు పెట్టిండంటే ఇంకా మాట్లాడడానికి ఏం లేదని దాని అర్థం.